నేను సర్పంచ్ని కడివిల్ల మా విలేజ్లో అయినటువంటి చిన్న కేశవరెడ్డి అడవిజాడల్లో ఈరోజు 40 ఏళ్ళ చరిత్ర గల మన చిన్న కేశవరెడ్డికి అండదండగా ఉండి మేము ఆయన అడవిజాడల్లో ఈరోజు నడిచినాం. ఏ పార్టీ లేదు, ఆయన ఎమ్మడుండి మేము నడుచుకున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆయన పార్టీకి రాజీనామా చేసినారు ఆ రోజుల్లో 12లో. అయినా ఈ రోజులో మరి టికెట్ లేదంటే అంత గెలుచుకుంటూ వచ్చేంతవరకు కార్యకర్తలు అంటే ఇంటి దగ్గర ఏ ఒక్క సమస్య ఉన్నా కానీ ఇంటి దగ్గర 4 గంటలకు తలుపు కొడితే ఖచ్చితంగా బయటకు వచ్చి సంస్కరిస్తాడు. పరిష్కారం ఒక స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎక్కడైనా కానీ డిపార్ట్మెంట్ ఆఫీస్ అంటే ఇంటి దగ్గర. నువ్వు ఎక్కడన్నా అమరావతి పోతాడంటే కానీ ఆయన తిరిగినట్టే ఎవరు తిరుగుతారో లేదో కానీ మేము చూసేది కనుక ఖచ్చితంగా ఆయనకి ఎందుకు టికెట్ లేదంటారో మాకు అర్థం కాదు. మేము ఆయన అడవిచాడల్లో ఉన్నాము. ఈ ప్రజానికానికి టౌన్ కానీ రాజీనామా పైన ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు అంత కార్యకర్తలు చాలా మాకు నిర్దోషిగా నిన్నటి నుండి ఇది చాలా మింగడపడినట్లు ఉంది. మాకు ఆయనకి ఇస్తేనే మేము సపోర్ట్గా ఉంటామని, మేము ఈ పదవికి రాజీనామా చేస్తామని కోరుకుంటాము. రాజీనామా చేసేది వాస్తవమేది సిద్ధమే. చిన్న కేశవరెడ్డి అడుగుజాడలోనే ఉంటాం. మేము కేశవరెడ్డికి టికెట్ రావాలని కోరుతున్నాము. టికెట్ రాకపోతే అందరూ రాజీనామా చేస్తాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కమిషనర్లు, మన ఎంపీపీలు, కమిషనర్లు, గురుసార్తలు అందరూ రాజీనామా చేస్తాం. మన చెన్నకేశ్వరరెడ్డికే సీటు రావాలని కోరుతున్నాం. ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారికి ఈరోజు టికెట్ ఇవ్వాలనేది మేము అందరం కూడా ఒక ఎంపీపీలుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఒక నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం. మరి ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారికి ఈరోజు టికెట్ లేదు, బీసీకి అనడం చాలా అన్యాయం. కానీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి త్యాగం కావచ్చు, ప్రతి వర్గాన్ని కూడా ఆయన దగ్గర తీసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలను కావచ్చు, ఈరోజు ఆయన దగ్గరికి తీసుకున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు. ఈరోజు బీసీ అనడం ఆయన ఎప్పుడైనా కూడా నా బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కులాలను ఎప్పుడు కూడా ఏర్పరిచింది లేదు. ఈరోజు ఆయన ఎస్సీ లేదు, బీసీ కానీ మీరు అన్నది కరెక్టే, కానీ ఆయన మా బీసీలలోనే కలిసిపోతున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు. మా బీసీకి ఇచ్చిన, మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారికి ఇచ్చిన మేము ఆయన వెంట ఉంటాము. కానీ ఈరోజు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే మరి ప్రతి మండలంలో కూడా మేము చేస్తున్నది ఒకటే. మరి ఒక సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మరి మన కన్వీనర్లు కావచ్చు, గృహసారథులు కావచ్చు, మేము ఈరోజు ఒకటే నినాదం పలుకుతున్నాం. మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే మేమంతా కూడా రాజీనామాకి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు ప్రతిదినం, ప్రతిరోజు, ప్రతి గంట కూడా ప్రజల కోసం అంటే ఆయన చేస్తున్నటువంటి న్యాయరీత్యం ఎవరు కూడా ఈరోజు చేసినటువంటి దాఖలు లేవు. మరి ప్రతి చిన్న రైతు కావచ్చు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఒక రైతులు కావచ్చు, ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి అది ఎవరైనా సరే పార్టీకి సంబంధం లేకుండా కూడా ప్రతి మనిషిని దగ్గరికి తీసుకొని న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు. ఆయన పేరు చెప్పితేనే అవినీతి అనేది వెళ్ళిపోయి నీతి అనేది దగ్గరకు వస్తున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు. ఈరోజు మా సీఎం గారిని మేము ఒకటే కోరుతున్నాం, మా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారికి ఖచ్చితంగా టికెట్ ఇస్తేనే మేమందరం కూడా ఆయన ఎంటుండి గెలిపిస్తాము. మిగతా ఎవరికి ఇచ్చినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయమని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.